ప్రశాంత వాతావరణంలో కాశ్మీర్ ఉన్న సమయంలో తట్టుకోలేని పాకిస్తాన్ ఉగ్రవాదులు అనంతనాగ్ జిల్లా పెహల్గాంలో అమాయక పర్యాటకులపై కాల్పులు జరపడం పిరికి పంద చర్య అని బీజేపీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద జమ్మూ అండ్ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పెహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 28 మంది టూరిస్టులు చనిపోవడం జరిగిందని, దానికి నిరసనగా ఈ రోజున చనిపోయిన వారికి ఆత్మకు శాంతి చేకూరాలని అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి ఆధ్వర్యంలో కవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం అలాగే భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిందని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న భారతదేశ ఉన్నతిని చూసి పాకిస్తాన్ ఉగ్రవాదం తట్టుకోలేక ఇటువంటి దాడి చర్యలకు పాకిస్తాన్ ప్రోత్సహిస్తుందని అన్నారు. పితాని లీలావతి అసెంబ్లీ కన్వీనర్ బొలిశెట్టి వెంకటరామకృష్ణ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శులు మాట్లాడుతూ మోడీ అమిత్ షాలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారని, ఇప్పటికే అమెరికా రష్యాతో పాటు పలు దేశాల సంఘీభావం తెలిపాయని, ఉగ్రవాదాన్ని దాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై తొందరలో ప్రతీకార చర్యలుంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, అనపర్తి వెంకటేష్, యువమోర్చా జోనల్ ఇన్ఛార్జ్ పెండం సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రంనిడి పద్మావతి, కరప మండల అధ్యక్షురాలు బల్లా సుధాకర్, కాకినాడ రూరల్ 2 మండల అధ్యక్షుడు కాదామూర్తి, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలిక శివ, మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి ప్రసాద్ రావు, మండల ప్రధాన కార్యదర్శి కందెళ్ల వెంకటరమణ, వాసంశెట్టి సుబ్బారావు, మేడిశెట్టి త్రిమూర్తులు, మినీ వ్యాన్ ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పాకిస్తాన్ దుశ్చర్య ఇలాగే సాగినట్లయితే పాకిస్తాన్ పై యుద్ధం కూడా ప్రకటించడానికి నరేంద్ర మోదీ గారు సిద్ధంగా ఉన్నారు. దాంట్లో యుద్ధం చేయడం కూడా మనకి ఎంతో ఐదారు. కానీ సామాన్య ప్రజలు ఎవరు కూడా దీనివల్ల నష్టపోకూడదనే ఆలోచనతో, ఆర్థికంగా ఏ దేశం కూడా దెబ్బ తినకూడదనే ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ఉపేక్షిస్తుంటే వీరు చేసిన దుశ్చర్యలు, వీరు చేసిన ఆగడాలు మితిమీరిపోతున్నాయని చెప్పాలి. 35 సంవత్సరాల తర్వాత ఈ రోజున అక్కడ లోయలో జరిగిన సంఘటన చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా హృదయం కలిసివేయడమే కాకుండా స్వచ్ఛందంగా కాశ్మీర్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. గతంలో డెవలప్ కూడా లేదు, ఇప్పుడిప్పుడే కాశ్మీర్ డెవలప్ అవుతుంది. ఈ డెవలప్ అయ్యే సందర్భంలో ఇంత కాశ్మీరు అట్టుడికిపోవాలి, ఏదైతే అక్కడ దుశ్చర్యలకే జరగాలి, కాల్పులు జరగాలి, కానీ ఇంత ప్రశాంత వాతావరణం ఉండడం ఏంటి అనే ఆలోచనతో ఈ ఉగ్రవాదులు సహించలేక, ఈ పాకిస్తాన్ ప్రభుత్వం సహించలేక అక్కడ ఇటువంటి చిన్న చిన్న దాడులు తెగబడి అమాయక ప్రజల్ని, టూరిస్టుకి వెళ్లే ప్రజల్ని కాల్చి చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. తప్పకుండా ఇది పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నరేంద్ర మోదీ గారు పూర్తి స్థాయిలో దీనిపై పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే ఎవరైతే ఉగ్రవాదులు కాల్చి చంపారో వారిని కూడా కొంతమందిని గుర్తించడం జరిగింది. ఈ దుశ్చర్యలు ఆగకుండా ఉండాలంటే కేవలం పాకిస్తాన్ ని నడ్డి విరిచేలా దాకా భారతదేశం పూర్తి స్థాయిలో సమైక్యమై ఉండకపోతే మాత్రం వారు ఇటువంటి సంఘటనలు చేస్తూనే ఉంటారు. కాబట్టి తప్పకుండా ప్రజలందరికీ ఒకటే వినియోగించుకోవాలి. ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని కూకటి వేలతో ప్రకటించే వరకు భారతదేశం నిద్రపోదు, నరేంద్ర మోదీ గారు కూడా నిద్రపోరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఉగ్రవాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఒకటే తెలియజేస్తున్నారు. ఏంటంటే ఉగ్రవాదం అనేది ఒక మతానికి చెందింది కాదని, అలాగే ఏదైతే అక్కడ మతాన్ని వినియోగించి ఈ విధమైన ఉగ్రవాదానికి పాల్పడడానికి ఇది దుశ్చర్యగా చేస్తూ పాకిస్తాన్ మీద పెద్ద ఎత్తున మా యొక్క ప్రతీకార చర్య ఉంటుందని అమిత్ షా గారు కూడా తెలియజేయడం జరిగింది. మేము చూస్తూ ఊరుకోము అని అమిత్ షా గారు ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో పర్యటించడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా అక్కడ ఉమర్ అబ్దుల్లా గారితో కూడా చర్చించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో అక్కడ ఏదైతే 27 మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్ గా 10 లక్షల రూపాయలు ఆ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అలాగే క్షతగాత్రులతో పాటుగా దెబ్బలైతే ఎవరైతే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మేము దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎవరైతే 27 మంది మృతులు ఉన్నారో వారి కుటుంబాలు అందరికీ కూడా మేము సానుభూతి తెలియజేస్తూ, అలాగే వారి వెన్నంటే ఉంటామని తెలియజేస్తూ, ఏదైతే ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు తీసుకున్న నిర్ణయానికి దేశ ప్రజలందరూ కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ